జై శ్రీరామ్ అందరికి. అయితే వీడియో చూడండి, చూసిన తర్వాత నేను మాట్లాడతా. बहुत परेशान है, पूरे बीमारी परेशान है एवं केवल 3 घंटा बिजली मिल रहा है। 3 घंटा 10 मिनट 24 घंटे 3 घंटा बिजली मिल रही है सर। बहुत निवेदन है। एसडीओ बोर्ड लगा के बैठा है कि 11 बजे 4 बजे तक मिलेंगे, उसके बाद नहीं मिलेगा। हनुमान जी ये भी यथुआ से चढ़ा के सरकार के साथ पॉलिसी लगा रहे हैं। भगवान की చూశారు కదా, ఈయన యూపీ పవర్ మంత్రి అంటే విద్యుత్ శాఖ మంత్రి. అక్కడున్న ఒక వ్యక్తి 3 గంటలే పవర్ వస్తుంది, దాని గురించి మనం చేయండి, బతుకు తెరువుకి ఇబ్బంది అవుతుందంటే ఇని నిలబడనట్టు వేసి జై శ్రీరామ్ జై బజరంగ బలి అని చెప్పి కార్లకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు అంటారు ఫండ్స్ ఎందుకు తెస్తలేరు, డిస్టర్బెన్స్ ఎందుకు అవుతున్న యాక్షన్స్ ఎందుకు తీసుకుంటలేరు మీరు సెంట్రల్ నుంచి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, అందుకోసం మేమేం చేయలేము, రాష్ట్రంలో పవర్ ఉంటేనే చేయగలుగుతాం. కానీ వీళ్ళు చేసేదేంది, లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదు, కరెంటు సరిగా ఉండదు, కనీసం వైద్యము విద్య ఇవి కూడా సరిగ్గా ఉన్నాయి. ఏమన్నంటే నువ్వు హిందువు కాదు, ఇంకా ఈ చెంచాగాళ్ళు ఉంటారు వీళ్ళకి భజన కొట్టేటోళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వీళ్ళకు వాడే చిల్లర పైసల కోసం ఇక్కడున్న హిందువులను మభ్యపెడుతున్నారు. అందుకోసం ప్రజలారా గమనించండి, మనం ఇంకా ఎన్నేళ్ళు మోసపోదాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్. ఏం చేస్తున్నారు వీళ్ళు? నేనంటున్నా తెలంగాణ ప్రజలారా, దయచేసి మీకు డెవలప్మెంట్ కావాలంటే ప్రతి రాష్ట్రంలో కూడా, మన తెలంగాణ అని కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మధ్యతరగతి ఇండిపెండెంట్ వ్యక్తి నించుంటే, ఎమ్మెల్యే లెక్క, ఎంపీ లెక్క, కార్పొరేటర్ లెక్క నించుంటే గెలిపియండి. లేదా చిన్నపాటి నుంచి ఎవరైనా మధ్యతరగతి వ్యక్తి వస్తే వాళ్ళని గెలిపియండి. గెలిపిస్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అంటే ఈ సమస్యలు ఎట్లుంటాయో తెలుసు, వాళ్ళు మంచి చేస్తారు. కానీ ఇట్లాంటి జుమ్లాగాన్లను తెచ్చుకుంటే చూడండి, ఫెయిల్డ్ ఇంజన్ అనాలా లేకపోతే పాస్ ఇంజన్ అనాలా మీరే గమనించండి. ఇట్లనా దేవుని పేర్లు అడ్డం పెట్టుకుంటూ హిందువులను మభ్య వెళ్తూ ఓట్లు దండుకున్న తర్వాత ఇట్లాంటి లెక్కల. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.